తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్ధంతరంగా యూకే నుండి యుఎస్కు వెళ్ళేటువంటి టూరు కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము జరుగుతున్నటువంటి తంతు గనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, భారతదేశ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చేటువంటి విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడకు వెళ్ళి ఇతను చేసే మంతనాలు ఏముంటాయి, వ్యతిరేక కార్యకలాపాలకు ఆజ్యం పోసినట్లే కదా అనేటువంటిది వాళ్ళ వాచ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధినాయకుడు చేసేటువంటి పనులు గనక భారతదేశంలో జరుగుతున్న కార్యక్రమాలు చూసినట్లయితే నిన్న కూడా మనం చూసాం. ఏమీ కారణం లేకుండా పిల్లెట్ ఇష్యూ తీసుకొని వచ్చి ధర్నా చేయడం, రోడ్డు మీద భోజనాలు చేయడం, ఈ కార్యక్రమాలు కనుక మనం చూసినట్లయితే దేశాన్ని ఏదో రకంగా విచ్ఛిన్నం చేయడానికి జరిగేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. అది విద్యార్థులకు అడ్డు పెట్టుకొని జరుగుతున్నాయి. ఎవరో ఒక వ్యక్తి పిల్లెట్ తగిలినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి చూపించడం అది వీరత్వం కాదు. అది నిజంగా జరిగిందా లేదా అనేటువంటిదే ఎంక్వైరీ జరగాలి. అది ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎవరి ద్వారా జరిగింది, ఒక వ్యక్తిని చూపించినంత మాత్రాన అది పిల్లెట్ దాడి కిందకి రాదు. ఒక వ్యక్తికే పిల్లెట్ ఎందుకు తగులుతుంది, అది కూడా మనం ఆలోచించాలి కదా. కాబట్టి ఈ కాంగ్రెస్ అంటేనే లేదా ఆప్ పార్టీ అంటేనే దేశ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చే విధంగా వాళ్ళు భారతదేశంలో యాక్టివిటీ చేయడం, ఎవరైతే విధ్వంసాలు క్రియేట్ చేసేటువంటి ఐఎస్ఐ ద్వారా ఫండింగ్ పొందేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఆశ్రమం షెల్టర్ కల్పించడం, అంతేకాకుండా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు ఊతమివ్వడం, సపోర్ట్ చేయడం, అసెంబ్లీ పార్లమెంటును వేదికలుగా ఉపయోగించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో ఈ విద్యలు అందరికీ తెలిసిపోయాయి ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎంత ఎగిరినా, భూమికి నుంచి 6 అడుగులు ఎగిరినా అతని వాదనను ఎవరు పట్టించుకోరు అని నేను భావిస్తున్నాను. తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా ఈ విషయాన్ని గమనించాలి. తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపం ఏంటో కానీ, మొదట్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి బ్రోకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి దేశద్రోహానికి తలపెట్టినటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రులుగా ఎన్నుకోవడం అనేటువంటిది మీరు చేసుకునేటువంటి తప్పిదం. తప్పనిసరిగా ఇటువంటి వ్యక్తులు ఫ్యూచర్లో దేశానికి అందించకుండా తెలంగాణ ప్రజలు కాపాడుతారని సిటిజన్స్ ఫార్మ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది. జై హింద్, జై భారత్.